తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన కుమారుని ద్వారా ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చిన ప్రియులు పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆత్మ సంబంధమైనటువంటి ఈ కలయిక దేవుణ్ణి ఆరాధించేటటువంటి మహా గొప్ప కార్యక్రమంలో మనమందరం భాగస్థులం అయ్యి దేవుడు రాయించినటువంటి అనేక సంగతులను అంశాలుగా ఆలోచించడానికి ఈ దినం కూడా మనం ఏర్పరచుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో అది ఆపత్కాలంలో సహాయం ఎక్కడి నుండి వస్తుంది. ఈ ప్రశ్న టాపిక్ అంశం ఇది అని చెప్పగానే మా పాప అనింది, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము వచ్చును అనేటటువంటి మాటను జ్ఞాపకం చేసింది. నిజమే, ఆపత్కాలంలో సహాయము దేవుని వద్ద నుండే వస్తుంది. దేవుని వద్ద నుండైనా ఎలా వస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. నిజంగా మనకు తెలుసు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి శిలువయాగంలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి కొనిపోబడి నేటికి దాదాపుగా 2000 సంవత్సరాలు అయింది. నిజంగా ఆయన మీద నిరీక్షణలో ఉన్నటువంటి మనకు ఆయన కృప వలన, ఆయన ప్రేమ వలన మనమంతా ఈరోజు సత్యమును ఎరిగినటువంటి వారమై బ్రతుకుతూ ఉన్నాము. మన టార్గెట్ పరలోకం. పరలోకం వెళ్ళాలనేటటువంటి ఆశతోనే, ఆ నిరీక్షణతోనే మనం బ్రతుకుతూ ఉన్నామన్న సంగతి మనకు బాగా తెలుసు. ఎలాగోలా మరణించేస్తాము అనేటటువంటి దాన్ని కాకుండా, మరణించిన తర్వాత మా తాత ముత్తాతలు ఎక్కడికి వెళ్ళారో అక్కడికే నేను అనేటటువంటి భావాన్ని కొంచెం పక్కన పెట్టేసి యేసుక్రీస్తుల వారి యందు విశ్వాసం ఉంచి ఆ నిరీక్షణతో, ఆయన అనుగ్రహించినటువంటి రక్షణతో మన యొక్క చివరి మజిలీ పరలోకమే కావాలన్నది మన తాపత్రయం. అందుకని ఆ నిరీక్షణతోనే మనం బ్రతుకుతున్నాం. నిజంగా అలాంటి ప్రయాణంలో ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఆ బ్రతుకు కాలంలో ఎన్నో పోరాటాలు పోరాడవలసినటువంటి పరిస్థితి మన జీవితంలో మనకి లభ్యమవుతుంది. ఆ కాలక్రమేణా బ్రతుకుతున్నటువంటి ఆ ఆశతో, లేకపోతే ఆ నిరీక్షణతో బ్రతుకుతున్నటువంటి మన బ్రతుకులలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు అనేటటువంటివి కూడా ఎదురవుతూ ఉంటాయి. నిజంగా అలాంటప్పుడు మనం ఏం చేస్తామని అంటే, ఈ జీవన పోరాటంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా కూడా మనకు దిక్కుగా ఉన్నటువంటిది దేవుడే. అప్పుడు ఏ సమస్య ఎదురైనా కూడా రొటీన్గా మనం దేవుణ్ణి ఆశ్రయిస్తాం. అయితే దేవుడి నుండి వచ్చేటటువంటి ఈ సహాయం అసలు ఎక్కడి నుంచి అయినా సహాయం చేస్తాడు. ఏ విధంగా మనకు ఆపత్కాలాలు సంభవించినప్పుడు ఆయన ఏ రకంగా మనకి సహాయం చేస్తాడు, ఏ దిశ నుంచి సహాయం వస్తుందో అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చాలా చక్కగా మనం ఆలోచించడానికి పూనుకున్నాం. నిజానికి క్రైస్తవులమైనటువంటి మనం బైబిల్ కలిగి ఉన్నా కూడా ఎలాంటి విషయాల్లో దేవుని మీద ఆధారపడాలో అన్న సంగతిని గురించి కూడా మనకి ఒక అవగాహన లేదు. ఏ విషయాలను తండ్రి అయినటువంటి దేవునితో సంప్రదించాలో అనేటటువంటి అవగాహన కూడా లేకుండానే దేన్ని పడితే దాన్ని దేవునికి ఆపాదించుకుంటూ ఉంటున్నాం. ఆ మధ్య ఒక ఆమె వాట్సాప్లో వైఫై కనెక్షన్ రాలేదంట. వైఫై కనెక్షన్ రాకపోతే ఇప్పుడు దేవునికి ప్రార్థన చేసిందంట. చుట్టుపక్కల వాళ్ళందరూ వైఫై కూడా ఇంకొచ్చేసిందంట. అంటే దేని గురించి మాట్లాడాలో కూడా తెలియట్లేదు. తమ బర్రెలకు మోషన్స్ అవుతున్నాయంటే దాని గురించి కూడా ప్రార్థన చేసేస్తే దేవుడు వాటిని మోషన్స్ని ఏం చేస్తాడు? కట్టేస్తాడు. దోమలు ఎక్కువగా ఉన్నాయని ప్రార్థన చేస్తే దోమలు రానియకుండా చేసేస్తాడు. అంటే దేవుణ్ణి ఏది అడగాలో, దేవుని సమ్ముఖంలో దేని గురించి ఉచ్చరించాలనేటటువంటి సంగతులు కూడా ఈనాడు
బైబిల్ మన దగ్గర ఉన్నా కూడా వేటిని గురించి దేవునితో మాట్లాడాలో అన్న సంగతి గురించి కూడా చాలామంది క్రైస్తవుల్లో అవగాహన లేదు. నేనేం చెప్తున్నానంటే, తండ్రి అయినటువంటి దేవుని సముఖంలోకి ఏ ప్రాబ్లమాన్ని తీసుకెళ్ళాలి, ఏ ప్రాబ్లమ్ని ఆయన దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు ఏ రీతిగా ఆయన స్పందిస్తాడు, అసలు ఎలా ఆపత్కాలంలో మనకి సహాయం అనేటటువంటిది ఆయన జరిగిస్తాడు. అందుకనే నేడు మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మనం ప్రార్థనలు యాచనలు కూడా దేవుని సమర్పిస్తూనే ఉంటాం. అయితే ఇలాంటి సమర్పణ మన విషయంలో తనేటువంటి దేవునికి మనం విన్నవించుకున్నప్పుడు సహాయం అనేటటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఎప్పుడు వస్తుంది, ఏ స్థలం నుంచి వస్తుంది? అందుకని మనం ఎప్పుడు కూడా లేఖనాలు మనం చదివేటప్పుడు పరిశీలిస్తూ చదవాలి. ఎందుకంటే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. పరిశీలించి చదువుకుంటేనే కానీ మనకి లేఖనాలు అర్థం కావు. అలాగని రోజు పరిశీలన చేస్తున్నామా, పరిశీలన చేద్దాం రండి అని ఆన్లైన్లో ఉదయం పూట చెప్తున్నా పరిశీలన మాకు అవసరం లేదులే, మేము రొటీన్గా చదువుకుంటూ వెళ్ళిపోతాము, ఎలాగో మీరు మాకు బైబిల్ టైం టేబుల్ ఇచ్చేశారు కాబట్టి ఈ రోజుకి ఈ 3 అధ్యాయాలు చదివేసామా అంటే చదివేస్తున్నాం, అందులో ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. కానీ అక్కడ కొంచెంసేపు ఆలోచన చేసి ఈ విషయాలను ఇక్కడ ఎందుకు రాయించాడు, అసలు సందర్భం ఏంటి అనేటటువంటి విషయాలను మనం పరిశీలించడంలో ఏమైపోతామంటే విఫలమైపోతూ ఉన్నాం. అందుకని ఆపత్కాలాల్లో సహాయం అనేటటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది, దేవుని అర్థం నుంచే కాదంటలేదు. ఆ మధ్య ఒక కుటుంబం అప్పుల బాధలతో బాగా చితికిపోయినటువంటి వాళ్ళు కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేశారంట. మా అప్పుల బాధల నుంచి బయటపడేసేటటువంటి నాథుడు మీరేను, కాబట్టి ఎలాగైనా మా అప్పుల్ని తీర్చేయాలి అన్న ఆలోచనతో కుటుంబం యావత్తు ప్రార్థన చేసినప్పుడు నిద్రలేచి చూస్తే 2 మూటలు పడి ఉన్నాయండి ఇంటి ముందు. అన్నీ ₹100 నోటు కట్టలు. ఇక చూడండి వాళ్ళ యొక్క ఆలోచన ఎలాగుంటుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. పోనీ అలాగని ఈ లోకంలో ఇంకెవరూ అప్పులతో లేరా అంటే ఉన్నారు. మరి వాళ్ళ ఇళ్ల ముందు కూడా ఇలాంటి నోట్ల కట్టల మూటలు పట్టలేదు ఎందుకని, ఆ ఇంటి ముందే ఎందుకు పడుతున్నాయి అంటే వాళ్ళ యొక్క ఉద్దేశంలో ఇలాంటి సహాయం అనేటటువంటిది మాకు దేవుడు ఎక్కడి నుంచి పంపించాడు అని అంటే డైరెక్ట్గా పరలోకం నుంచే మూటలు ఆయన ప్రింట్ చేసి ₹100 కాగితాలు 500 కాగితాలు ప్రింట్ చేసి ఏం చేసేసినాడు, ఓ మూట కట్టి వాళ్ళ ఇంటి ముందు పడేసినాడు. ఎందుకంటే రాత్రంతా ప్రార్థన చేశారు. పోనీ ఇలాగ దేవుడు ఏమైనా సహాయం చేస్తాడా? ఒకవేళ ఆపత్కాలము లేకపోతే ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు దేవుడు ఇలాగనే చేసేస్తాడా? ప్రతి ఒక్కరి విషయంలో ఇలాగ చేస్తాడా? పోనీ వాళ్ళు చెప్తున్నది నిజమా అబద్ధమా? ఏమో అఫ్కోర్స్ కొంతమంది దేవుని వద్దకు రావడానికి అలాంటి మాటలు చెబుతూ కూడా ఉండవచ్చు. కానీ కళ్ళు మూసి తెల్లారేసరికి ఓ 2 నోట్ల కట్టలు 2 నోట్ల కట్టలు ఇంటి ముందు పట్టుకోవడం అంటే దాన్ని ఎవరో నమ్మశక్యం కానటువంటిది. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. ఆపత్కాలం అనేటటువంటిది లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ఎదురవుతుంది. అటు దేవుణ్ణి నమ్మనటువంటి వారికి కూడా ఎదురవుతుంది. నిజానికి నిజ దేవుడైనటువంటి మన దేవుణ్ణి పూజించేటటువంటి వారికి కూడా అలాంటి ఆపత్కాలాలు వస్తాయి. పూజిస్తున్నటువంటి మనకు, దేవుణ్ణి గౌరవిస్తున్నటువంటి మనకు, దేవుణ్ణి నిజమైనటువంటి దేవుణ్ణి సేవిస్తున్నటువంటి మనకు కూడా ఆపత్కాలాలు వస్తాయి. మరి ఆపత్కాలాలలో దేవుని యొక్క సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని మనం చాలా స్పష్టంగా దీన్ని పరిశీలన చేయడానికి ఒకసారి మనం కీర్తనల గ్రంథంలోకి వెళ్ళి 20వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథము 20వ అధ్యాయంలోకి వెళ్ళి 1వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అదిగో ఆపత్కాలమందు ఏమన్నాడు? ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక అన్నాడు. అంటే ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఆపత్కాలం అంటే అపాయకరమైనటువంటి కాలాలలో దేవుడు నీకేం చేస్తాడు? ఉత్తరం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఇది నిజంగా ఈ పదానికి సంబంధించినటువంటి ఈ పదాన్ని తీసుకుని చాలామంది జనవరి 1వ తారీఖున కలిపేటటువంటి వాగ్దానాలు ఏదైతే ఉంటాయో ఆ వాగ్దానాలు ఈ వాక్యం చాలాసార్లు రిపీట్ అవుతానే ఉంటుంది. నిజానికి ఈ పదం దాదాపు 20-40 కార్లు కొట్టించేసి ఇదే వాక్యాన్ని అట్లా కలిపేసి ఉంటారు. అంటే దాదాపుగా ఒక 400 కార్లు ఉంటే ఇందులో 40 కార్లు ఇదే వాక్యం ఉండి తీరుతుంది. ఎందుకంటే చాలా మందికి ఇది ఆపత్కాలం అనేటటువంటిది సంభవిస్తుంది కాబట్టి
అలా సంభవిస్తున్నటువంటి ఆపత్కాలాన్ని సంభవిస్తున్నటువంటి ప్రతి మనుషుడికి ఈ పాట అంటే ఈ వాగ్దానం రాగానే వాడి ఫీలింగ్ ఎలాగుంటుంది మీరు ఆలోచన చేయండి. అంటే ఎంత ఆనందపడిపోతాడు. చాలా మందికి ఆపదలు వస్తాయా అంటే ఆపదలు వస్తాయి. ఆపదలు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు కాపాడుతాడా? అందరినీ కాపాడుతాడా? నిజంగా చాలా మంది క్రైస్తవులు అంటూ ఉంటారు, దేవుడు చెప్పినటువంటి మాటనే ఫాలో అయిపోతుంటారు. అడగండి మీకు ఇవ్వబడును అనేటటువంటి మాట. అంటే దేవుడు అడగమన్నాడు కాబట్టి ఇప్పుడు అడిగితేనే ఆయన ఇస్తాడు అనేటటువంటి మాట. నిజంగా ఏమని అడగాలి? ఓ 100 ఎకరాలు అడిగేద్దామా ద్రాక్ష తోట, ఓ 100 ఎకరాలు మామిడి తోట అడిగేద్దామా అంటే ఇలాంటివి అడుగుతుంటారు. మాకు ఇల్లు లేవు, మాకు ఇల్లు కావాలి. మాకు కార్లు లేవు, కార్లు కావాలి. మాకు బైకులు లేవు, బైకులు కావాలి. కాబట్టి నువ్వు అడిగిందల్లా దేవుడు ఇచ్చేస్తున్నాడా? మరి అడగండి ఇవ్వబడును అన్న పదం రాశాడు కదా. అడిగితేనే ఇచ్చేటటువంటిది నువ్వు అడుగుతున్నటువంటి భూలోక సంబంధమైనటువంటి ఆస్తులను గురించి కాదు, అసలు నిజంగా అడగమంది ఆస్తుల గురించే అని ఒకవేళ మనం అనుకుంటే, ఒకని కలిమి విస్తరించుట వలన వాని జీవమునకు అది మూలము కాదు అన్న సంగతిని గురించి కూడా యేసుప్రభువు వారే చెప్పారు. అంటే నీ కలిమి విస్తరిస్తే అది నీ జీవానికి మూలం కాదు కదా. మరి అలాంటప్పుడు నువ్వు 2-3 అంతస్తులు ఉన్న ఇల్లు కావాలని అడిగితే ఇస్తాడా? నీ కలిమి విస్తరిస్తే అది నీకే ప్రాబ్లము, నీ జీవానికి అది మూలం కాదు. కాబట్టి అడగమన్నటువంటిది కారు బంగళాలు అని అంటే నిజంగా అలాంటివి కాదు అన్న సంగతి కూడా మనకు తెలుసు. అక్కడ అడగమంది పరిశుద్ధాత్మను అనుగ్రహించమని. అందుకనే ఇక్కడ మనం ఆలోచించగలిగితే దేవుణ్ణి ఆపత్కాలాల్లో దేవుడు మనకి ఏం చేస్తాడంట? ఆపత్కాలమందు యెహోవా ఉత్తరమిచ్చునుగాక అని చెబుతూ ఒకసారి మన సామెతల గ్రంథంలోకి వెళ్ళి 22వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూడగలిగితే, 22వ అధ్యాయము 3వ వచనం సామెతల గ్రంథంలోకి, అదిగో బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి ఏం చేస్తాడు? దాగును. జ్ఞానము లేనటువంటి వారు యోచింపక అంటే ఆలోచించకుండా ఏమైపోతారంట? ఆపదలో పడిపోతారు. అంటే దీన్ని బట్టి బుద్ధిమంతుడు ఏం చేస్తాడయ్యా అంటే అపాయము వచ్చుట దాగుతాడు. ఆపత్కాలములో యెహోవా ఉత్తరమిస్తాడు అన్న పదం మనం ఎలాగైతే మాట్లాడుకున్నామో, అలాగే ఇక్కడికి వచ్చేసేటప్పటికి బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూసి ఏం చేస్తాడు? అతడు దాక్కుంటాడు. బుద్ధిమంతుడు అంటే ఇక్కడ జ్ఞానము కలిగినటువంటి వాడు. ఇప్పుడు జ్ఞానం లేనటువంటి వాడు అంటే ఏ జ్ఞానాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు? దైవ జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. లోక సంబంధమైన జ్ఞానం అయితే కాదు అన్న సంగతి మనకు తెలుసు. నిజంగా జ్ఞానము లేనటువంటి వాడు అంటే దైవ జ్ఞానము లేనటువంటి వాడు ఆలోచించకుండా దేంట్లో పడిపోతాడంట? ఆపదలో పడిపోతాడు. నిజంగా దేవుని యొక్క మాటలను విడిచిపెట్టి వాటికి దూరం అయిపోతూ చాలా మంది ఆపదలో పడిపోతూ ఉంటారు. అలాంటి ఆపత్కాల పరిస్థితుల్లో కూడా దేవుడు ఉత్తరమిస్తాడా? నేను చెప్పేది, దేవునిని విడిచిపెట్టి ఆయన మాటలను గౌరవించకుండా ఆయన సన్నిధిని కనపడకుండా నీ ఇష్ట ప్రకారంగా తిరుగుతున్నప్పుడు ఇప్పుడు ఆపత్కాలం వస్తుందా రాదా? ఖచ్చితంగా ఆపత్కాలం వచ్చినప్పుడు అలాంటి ఆపత్కాలాలను ఒకవేళ బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడు? అపాయము వచ్చుట చూచి దాక్కుంటాడు. అది జ్ఞానము లేనటువంటి వాడు ఏం చేస్తాడంటే యోచింపకుండా దానిలో ఆపదలో పడిపోతాడు. యోచింపక ఆపదల్లో పడిపోతాడు. కాబట్టి ఇక్కడ దేవుని కోసం కాకుండా దేని గురించి అయినా ఆలోచన చేస్తే ఆపద అనేటటువంటిది వస్తుంది. దేవుని కొరకు కాకుండా దేని గురించి అయినా నువ్వు ఆలోచన చేయి, ఆపత్కాలం అనేటటువంటిది వస్తుంది. ఒకవేళ దేవుని గురించి ఆలోచన చేస్తున్నటువంటి మనకు కూడా ఆపత్కాలం అనేటటువంటిది వస్తుందా? వస్తుంది. దేవుణ్ణి విడిచిపెట్టిన వాడికి ఆపత్కాలం ఉంటుంది. దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవునినే అనుసరిస్తున్నటువంటి వాడికి కూడా ఆపత్కాలం అనేటటువంటిది వస్తుంది. అంటే ఇక్కడ ఎలా బ్రతికినా కూడా ఆపత్కాలం అనేటటువంటిది కామన్. నా పాయింట్ అర్థమవుతుంది కదా? నిజంగా ఆపత్కాలాలు వచ్చినప్పుడు మనుషుడు ఏం చేయాలంటే నిజంగా వాటికి భయపడాలి, తగ్గాలి. ఆపత్కాలం అనేటటువంటిది నిజంగా భయపడాలి. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాని విషయంలో దాక్కుంటాడు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టిన తర్వాత
ఆపదల్లోనికి వెళ్ళినటువంటి నీకు కూడా ఆపద వస్తే ఇప్పుడు దేవుడు ఏమని ఉత్తరం ఇవ్వాలి? నా పాయింట్ అర్థం. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి దేవునితో సరైనటువంటి రిలేషన్ మెయింటైన్ చేయకుండా ఉన్న నీకు నాకు కూడా ఆపత్కాలం సంభవిస్తుంది. అలా సంభవించినప్పుడు అలాంటి ఆపత్కాలాలలో ఏమని సమాధానం ఇవ్వాలి దేవుడు? నిజంగా జ్ఞానం లేనటువంటి వాడు ఆపదలో పడతాడు. మనిషి తన మూర్ఖత్వం వల్ల ఆపదలు కూడా కొని తెచ్చుకుంటాడు. మనకి మనమే తెచ్చుకునేటటువంటి ఆపదలు కూడా చాలా ఉంటాయి. అయితే నిజానికి వాటిలో మనం చిక్కుకోకుండా ఉండాలి. అందుకని బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగుకొంటాడు అన్న పదం. నిజంగా ఇలాంటి ఆపద ఒకసారి మనం ఆలోచన చేస్తే ఎలాగుంటుందో ఒకసారి మళ్ళా కీర్తనల గ్రంథం 34 అధ్యాయంలోకి వెళ్దాం. 34 అధ్యాయము 19వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే కీర్తనల గ్రంథం. ఇప్పుడు చూడండి, నీతిమంతుడు అని అంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇప్పుడు నీతిమంతునికి కలుగు ఆపదలు ఏంటంట? అనేకములు అన్నాడు. నీతిమంతునికి కలిగే ఆపదలు అనేకములు. వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. బాగా అర్థం చేసుకోవాలి. ఈ పాఠం కొద్దిగా కన్ఫ్యూజ్గా అవుతుంది, అయినా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నీతిమంతుడు అంటే ఎవరు? దేవుణ్ణి నమ్మినటువంటి వాడు, అంతే కదా. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇప్పుడు అబ్రహాం గారు కూడా నీతిమంతుడే. ఇప్పుడు దేవుణ్ణి నమ్మినటువంటి మనం కూడా నీతిమంతులమే. కాబట్టి నీతిమంతుడుగా ఉన్నప్పుడు కూడా నీకు నాకు ఏమొస్తాయి? అనేకములు వస్తాయి. కొన్నే వస్తాయా? అనేకములు వస్తాయి. అంటే నీతిమంతుడుగా ఉన్నప్పుడు వచ్చే ఆపదలు అనేకములైతే ఆ అనేకమైనటువంటి వాటిలో నుంచి నిన్ను తప్పించబడ్డానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ పాయింట్ అర్థమైంది కదా. ఇప్పుడు మూర్ఖత్వం నుంచి తెచ్చుకునేటటువంటి ఆపదలు దేవుడు నీతిమంతులు కలిగించేటటువంటి ఆపదలు లాంటివి కావు. ఆపదలు వేరే, ఈ ఆపదలు వేరే. మొత్తానికి ఆపదలు అనేటటువంటివి రెండు వైపులా వస్తాయి. నిజంగా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనందరి జీవితాలలో దేవుని కొరకు మన జీవితాలు అర్పించుకున్నప్పుడు, అలా అర్పించడానికి ముందు నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయానికి ముందుగా నిర్ణయం చేసుకున్న తర్వాత వచ్చేటటువంటి ఆపదలు చాలా ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఉంటాయి. నిజంగా ఆ ఆపదలు అనేటటువంటివి నీకు రావడానికి గల కారణం ఏంటంటే దేవుని సంకల్పంలో అవి భాగంగా వస్తూ ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. మూర్ఖత్వం వల్ల నువ్వు తెచ్చుకునేటటువంటి ఆపదలు వేరే, నీకు సంభవించే ఆపదలు వేరే. కానీ నీతిమంతుడిగా ఉన్నప్పుడు నీకు వచ్చే ఆపదలు ఉన్నాయే, అవి అనేకములు. మనకు ఉదాహరణ కావాలంటే యోసేపు జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మూర్ఖత్వం వల్ల ఆపదలు తెచ్చుకున్నాడా? అవంతట అవే వచ్చాయి. మూర్ఖత్వం వల్ల యోసేపు గారు ఎప్పుడు కూడా ఆపదల్లో చిక్కుకోలేదు. మూర్ఖత్వం వల్ల అంటే ఇప్పుడు యోసేపు జీవితంలో ఎదుర్కొన్నటువంటి ప్రతి ఆపద ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినట్టు, ఎలా అవి తప్పించబడినట్లు? స్వయాన దేవుని వలన వచ్చినటువంటివి మాత్రమే. కాబట్టి దేవుని వలన వచ్చేటటువంటి ఏ ఆపదైనా కూడా మనకు తెలుసు కదా. దేవుని గురించి ఒక మాట, గాయము చేయువాడు ఆయనే, దాన్ని కట్టువాడు కూడా ఆయనే అనేటటువంటి సూత్రం నువ్వు ఎప్పటికీ మర్చిపోకుండా ఉండడానికి. అందుకని ఇక్కడ తప్పు చేసినందువల్ల వచ్చినటువంటి ఆపదల్లో యోసేపు గారు ఇరుక్కోలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. తప్పు చేసినందువల్ల వచ్చినటువంటి ఆపదల్లో యోసేపు గారు తీసుకోలేదు. పోనీ అలాగని మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారికి వచ్చినటువంటి ఆపదలు యోసేపు కంటే ఇంకా ఎక్కువ ఆపదలు వచ్చాయి. ఎందుకనంటే అవి యేసు ప్రభుల వారు తన మూర్ఖత వల్ల తెచ్చుకున్నటువంటి ఆపదలు కావు అన్న సంగతి మనకు తెలుసు. అయితే ఇప్పుడు కూడా మన జీవితంలో కలిగినటువంటి ఆపదలు మన జీవితంలో ఇప్పుడు ఎందుకు వస్తున్నట్టు, అసలు వాటి వల్ల మనం ఏం చేయవలసినటువంటి వారమేనా? ధనం కొరకు పరిగెత్తినందుకు వస్తుందా, లేకపోతే ఆస్తుల సంపాదన కొరకు మనం ఎదుర్కొంటున్నటువంటి ఆపదలు వస్తున్నాయా?
అసలు దేని కొరకు ఈ యొక్క ఆపదలు అనేటటువంటి వస్తున్నాయి. అందుకనే నీతిమంతులుగా ఉన్నటువంటి మనకు ఆపదలు వస్తాయి, కానీ అవి మూర్ఖత వల్ల సంపాదించుకున్నటువంటి ఆపదలు కాకుండా ఉండాలి. మన మూర్ఖత్వం వల్ల తెచ్చుకున్నటువంటి ఆపదలుగా మాత్రం అవి ఉండడానికి ఎంత మాత్రం వీలు లేదు. మనకు తెలుసు కదా, అప్పుడప్పుడు ఆస్తుల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి, ఆస్తుల మధ్య. కానీ నెమ్మదిగా మాత్రం అంటే వాళ్ళ హృదయంలో ఎంత మానని వేదన బయటికి కనపడకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఆస్తుల వల్ల వచ్చేటటువంటి గొడవలు కూడా మనకు తెలుసు. కానీ పైకి మనం ఎలా ఉంటాం ఏంటంటే చాలా సింపుల్గా ఉన్నట్టుగా ఉంటాం, కానీ హృదయం రగిలిపోవడం ఒక పక్క. కానీ నిజంగా ఈ యొక్క ఆపదలు అనేటటువంటివి సహోదరుల వల్ల నుంచి కూడా వస్తాయి, బయట వారి దగ్గర నుంచి కూడా వస్తాయి. అందుకని యేసుప్రభువు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒకడు నీ మీద ఉన్నటువంటి అంగీని అడిగినప్పుడు ఏం చేయమన్నాడు? పై వస్త్రాన్ని, అది కూడా పై వస్త్రాన్ని అడిగిన ఎడల అంగీని కూడా ఇచ్చేసి అన్నాడు. నీకు మేము మీద కత్తి పెట్టి ఎవడైనా పై వస్త్రాన్ని ఇచ్చేయమని అనుకో, అంగీని ఇది కూడా తీసుకెళ్ళిపోరా అన్నావు అనుకో, ఈ సమస్య ఉంటుంది అక్కడ. అస్సలు సమస్య అనేటటువంటిది ఉండదు. నిజంగా ఒక స్థలం చూడండి, ఒక అడుగు మాత్రమే అవతల ఇంటి వాళ్ళు అడుగుతున్నారు అనుకోండి, వాద్యం వేస్తా ఉన్నారు మనతో, ఒక అడుగు యువతలకు వచ్చేసింది మీ గోడ అంటూ ఉంటాడు. అలాంటి వాడికి ఏం చేయమని చెప్తున్నాడు దేవుడు? ఇంకొక అడుగు కూడా వదిలేసి వాడికి, ఇంకొక అడుగు కాదు, ఇంక 2 అడుగులు, మొత్తం 3 అడుగులు ఇచ్చేసి వాడికి అన్నప్పుడు ఇప్పుడు సమస్య ఏమైపోతుందో చెప్పండి? పరిష్కారం అయిపోతుంది. సమస్య అనేటటువంటిది, వాద్యం అనేటటువంటి అక్కడ ఉండదు, గొడవలు అనేటటువంటి అక్కడికి రావు. నిజంగా రోషం వెనకపోయేసి నన్నే నా మీదే ఇలాగంటావని నిజంగా చాలామంది కొట్లాటలకు దిగిపోతారు, ఆ తర్వాత ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు అన్న సంగతి మనకు తెలుసు. అందుకనే ఇక్కడ నీతిమంతులకు కలుగు ఆపదలు అని అన్నారు. నీతిమంతులకు కలిగే ఆపదలు అనేకములు అయితే వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును అన్న పదం ఉందే. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు ఆపదలు అనేటటువంటివి వస్తాయి. అయితే దేవుడే వాటిని ఏం చేస్తాడంట? తీసేస్తాడు. మళ్ళీ ఒకసారి మనం కీర్తనల గ్రంథం 20వ అధ్యాయంలోకి వెళ్ళి తర్వాత వచనాన్ని మనం ఆలోచించగలిగితే రైట్, మొదటి లైన్ చదివాము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. అది యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అన్నాడు. అంటే నిజంగా ఇక్కడ మనం ఆలోచించగలిగితే యాకోబు అనేటటువంటి దేవుని నామము నిన్ను ఏం చేస్తుందంట? ఉద్ధరిస్తుంది అని అన్నాడు. అంటే నేను దేవుని మనిషినైతే అన్న పదంగా నువ్వు ఎక్కడైనా వాడావా? నేను దేవుని మనిషిని. మనకు వచ్చినటువంటి ఆపదల విషయంలో నువ్వు ఎప్పుడు కూడా, నేను కానీ ఎప్పుడు కూడా ఎలా ఆలోచించాలంటే, నేను ఎవరిని అనుకుంటున్నావు? నేను దేవుని మనిషిని అన్నావు అనుకో, ఆపద కూడా దాని అంతటదే వెళ్ళిపోతుంది. మీరు బాగా జ్ఞాపకం, అప్పుడప్పుడు కొన్ని పనులు జరగాలంటే నేను ఎవరిని అనుకుంటున్నావు? నేను సీఎం పర్సనల్ సెక్రటరీని అని చెప్పి చూడు, సీఎం పర్సనల్ సెక్రటరీని అని చెప్పి చూడు, పని ఈజీగా అయిపోద్దా? లేటుగా అవుతుందా? నేను ప్రధానమంత్రికి బాగా కావలసిన వాడిని, నేను ప్రధానమంత్రి మనిషిని అని చెప్పి చూడు, ఈజీగా అవుతుందా? అంటే కొన్ని పనులు అవ్వాలంటే మనం ఏమని చెప్పుకోవాలి? లోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు చెప్పేసి, నాకు ఆయన బాగా తెలిసినటువంటి వాడని చెప్పు, నేను ఆయన మనిషిని అని చెప్పి చూడు, ఈజీగా పని అయిపోతుందా? ఈజీగా పని అయిపోతుంది. కానీ ఇక్కడ మనకు వచ్చేసినటువంటి సమస్యల్లో నేను దేవుని మనిషిని అన్న సంగతి సమస్యకు అర్థం అవ్వాలి. మొట్టమొదటి సమస్యకు అర్థం అవ్వాలంటే మనం దేవుని మనుషులము అన్న సంగతిని గురించి మనకే ఒక క్లారిటీ ఉండదు. ఎందుకు ఉండదు? ఎప్పుడు కూడా దేవుని దగ్గరకు పోయే సమయాలు ఎప్పుడంటే వచ్చే జనవరి 1 అయినా రావాలి, లేకపోతే డిసెంబరు 25 అయినా రావాలి. ఇంకా అప్పుడప్పుడు మధ్యలో ఏముంది? గుడ్ ఫ్రైడే, గుడారాల పండగ, ఇలాంటివి కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలు. వీటిని గురించే మనం ఏం చేస్తామంటే ఆయా సందర్భాలలో ఆయా తారీఖుల్లో మాత్రమే వెళ్ళి దేవుని సముఖంలో కనబడడానికి ఇష్టపడుతూ ఉంటాం. నిజంగా దేవుని మనిషి అని తెలియాలి అంటే ఎప్పుడు దేవునితో ఏం చేస్తూ ఉండాలి? నడుస్తూ ఉండాలి, దేవునితో నడుస్తూ ఉండాలి ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకనే ఎప్పుడు కూడా సమస్యకు మనము దేవునికి సంబంధించిన వారము అని తెలిస్తే చాలు, సమస్య ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా దూరం అయిపోతుంది. అప్పుడు సమస్యలన్నీ ఏమైపోతాయంటే
తొలగిపోతాయి ప్రియమైనటువంటి వాళ్ళు. ఈ సంగతి చాలామందికి అర్థం కాదు. అందుకనే ఇక్కడ మనం ఆలోచన చేసేటటువంటి ఈ మాటలో నిజంగా మనం దేవునికి సంబంధించినటువంటి మనుషులము అని చెబుతూ ఇప్పుడు 2వ వచనంలోంచి చూద్దాం. మనం పరిశుద్ధ స్థలములో నుండి ఎక్కడి నుంచి సహాయం చేస్తారంటే ఆపత్కాలంలో సహాయం ఎక్కడి నుంచి వచ్చును అనేటటువంటి మన పాయింట్ లో ఇప్పుడు చెప్తున్నటువంటి ప్లేస్ చెప్తున్నాడు. చూడండి, ఏ ప్లేస్ నుంచి అంట? పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక అన్నాడు. అంటే ఇప్పుడు సహాయం అనేటటువంటిది వచ్చేటటువంటి ప్రాంతాలను గురించి మాట్లాడుతాం. ఎక్కడి నుంచి వస్తుందంట? సహాయం చేసేటటువంటి వాడు ఇప్పుడు పేర్లు చెప్తున్నాడు. ఏం పేర్లు చెప్తున్నాడు? పరిశుద్ధ స్థలములో నుండి, రెండోది సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక అన్నాడు. అయ్యా, మాకు ప్లేస్తో ఏం పని ఉంది? అసలు సహాయం వస్తుందా రాదా అనేటటువంటిదే కదా మనం ఆలోచన చేస్తాం. కాదు. ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని ప్లేసుల గురించి మాట్లాడుతున్నాడు అని అంటే నిజంగా మనం అనుకుంటూ ఉంటాము, దేవుడు పరలోకమందు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు సహాయం కూడా ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుండే వస్తుంది అని అనుకుంటూ ఉంటాం. ఆపత్కాలలో మనకి సహాయం ఎక్కడి నుండి వస్తుందని అంటే దేవుని యొద్ద నుండి నేను కాదంటలేదు, కానీ దేవుడు ఉన్నటువంటి లోకం పరలోకం నుండి వస్తుందా అంటే ఇక్కడ 2 ప్రత్యేకమైనటువంటి ప్రాంతాల గురించి చెప్తున్నాడు. ఆ పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధ స్థలం అన్నా, సియోను అనేటటువంటి అనే స్థలాల గురించి ఎందుకు ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ దేవుడు మెన్షన్ చేస్తున్నాడు అని అంటే అందుకనే ఈ 2 స్థలాల గురించినటువంటి అర్థం ఏంటో తెలుసుకోవాలని అంటే బైబిల్ గ్రంథంలోనే మనకు సమాధానం కావాలి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం ఏదైతే ఉంది, ఏది హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం ఆలోచించగలిగితే, హెబ్రీలకు రాసిన ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేము అన్నాడు. పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును అన్నాడు. జ్యేష్ఠుల సంఘము అన్నాడు. ఇక్కడ జ్యేష్ఠుల సంఘం అంటే సంఘములో ఉన్నటువంటి వాళ్ళ పేర్లన్నీ ఇప్పుడు ఎక్కడ రాయబడి ఉన్నాయంట? పరలోకమందు రాయబడి ఉన్న. అందుకని పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల క్రీస్తు సంఘమునకు అన్న పదం అన్నమాట. అంటే ఇప్పుడు సియోను కొండన్నా, సియోన్ అనేటటువంటి ప్రాంతం అన్నా, పరిశుద్ధ స్థలం అన్నా, నేడు మనం దేవుణ్ణి ఆరాధించుకునేటటువంటి ఆ యొక్క సంఘాన్ని గురించి ఇక్కడ మాట్లాడతాం. సహాయం ఎక్కడి నుండి వస్తుంది? ఆపత్కాలలో సహాయం ఎక్కడి నుండి వస్తుంది అని అంటే అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకప్పుడైతే దేవుని యొక్క ఆలయానికి వెళ్ళాలి యెరూషలేములో, కానీ ఇప్పుడు దేవుని యొక్క ఆలయానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉందా? కాదు. అందుకని ఇక్కడ చెబుతూ ఆ రోజు దేవుని ఆలయంకి వెళ్ళాలంటే బలులు తీసుకెళ్ళాలి, అర్పణలు తీసుకెళ్ళాలి, కానీ అలాంటిగా. అందుకని ఇక్కడ చెబుతున్నాడు, ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అన్నారు. మనం ఇది అయిపోగానే మళ్ళా మనం తీసుకోపోయేది ఏంటి? ప్రభురాత్రి భోజనం. అంటే ఇక్కడ హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఉన్నారు? సంఘంలోనికి వచ్చి ఉన్నాం. నా పాయింట్ అర్థమవుతుందా? కాబట్టి సియోనులో నుండి అనగా పరిశుద్ధ స్థలములో నుండి అనగా ఇక్కడ సంఘమునకు
అందుకని ఎక్కడి నుంచి అయ్యా దేవుడు ఆపత్కాలంలో సహాయాన్ని రప్పిస్తాడని అంటే సంఘములో నుండి. అందుకనే మనకు తెలుసు కదా, మనం ఆపదలో ఉన్నప్పుడు దేవుడు నిజంగా సహాయం అనేటటువంటిది ఎక్కడ సిద్ధపరుస్తాడో మీకు అర్థమవుతుందా? ఒకవేళ ఆపత్కాలం అనేటటువంటిది సంభవించినప్పుడు దేవుడు సహాయాన్ని ఎక్కడ సిద్ధపరుస్తాడో తెలుసా? సంఘంలో నుండి సిద్ధపరుస్తాడు. మనకు తెలుసు కదా, మన వెనకాల కూర్చున్నాడు ఉదయ్ భాస్కర్ అని. ఓ చిన్న యాక్సిడెంట్ జరిగింది. అంటే ఆపత్కాలం వచ్చిందా? వచ్చింది. పోనీ అలాగని చెప్పి ఓ డబ్బు మూట అతని బండి ముందు పడిందా? పోనీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ రూమ్లో పడిపోయిందా? అంటే పడలేదు. నిజంగా ఓ చిన్న ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది మన గ్రూప్లో ఎప్పుడైతే మనం అందులో మెన్షన్ చేశామో, డాక్టరు అడిగినటువంటి డబ్బు కంటే కొంచెం ఎక్కువగానే ఆటోమేటిక్గా వచ్చేసిందా? దానికి అందరికీ మీరే కదా సాక్షులు. దాన్ని అనుభవించినటువంటి వ్యక్తి కూడా మన మధ్యలోనే ఉన్నాడు. నిజంగా రాత్రికి రాత్రే దేవుడు తీసుకెళ్ళి ఓ మూట వేసేయలేదు అక్కడ, ఓ మూట మాత్రం అక్కడ వేసేయలేదు. అందుకనే ఆయన కార్యాలను మొదటి నుంచి కానీ మనం ఆలోచించుకుంటూ వస్తే, ఇది ప్రారంభం నుంచి కూడా మనం ఆలోచించుకుంటూ వస్తే, సహాయం అనేటటువంటిది దేవుడు ఓ మూట కట్టి నీ ముందు వేసాడు. అవి ఎవడో పోగొట్టుకుంటే నీ ముందు పడ్డాయే తప్ప దేవుడు మాత్రం పరలోకం నుండి వాటిని విసిరేయట్లేదు, నీ దగ్గరికి విసిరేయట్లేదు. అందుకనే దేవుని యొక్క కార్యక్రమాలన్నింటినీ మనం గమనించగలిగితే, ప్రారంభంలో కూడా నిజంగా దేవుడు అనేటటువంటి ఆయన సహాయం చేయడానికి దేవుడే డైరెక్ట్గా ఎంటర్ కాడు. ఎలా ఎంటర్ అవుతున్నాడో చూద్దాం ఒకసారి. ఆపత్కాలాలు లేకపోతే ఆర్థిక సంబంధమైనటువంటి వనరులు మన జీవితాన్ని అతలాకుతలం చేస్తున్న ప్రతిసారి కూడా దేవుడు జోక్యం చేసుకుంటాడు. దేవుడు జోక్యం చేసుకుంటే ఎలా ఉంటుందో అన్న సంగతిని గురించి ఒకసారి మళ్ళీ మనం నిర్గమాకాండం 35వ అధ్యాయంలోకి వెళ్ళి 35వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుతున్నాం. రైట్ బ్రదర్, చదవండి. తరువాత ఎవని హృదయము వాని రేపెను, ఎవని మనస్సు వారిని ప్రేరేపించను వారందరూ వచ్చి అన్నారు. అంటే ఇప్పుడు ఏం జరిగింది? హృదయంలో ప్రేరేపణ అనేటటువంటిది జరిగింది. అందుకనే తరువాత ఎవని హృదయము వాడిని రేపెనో, ఎవని మనస్సు వాడిని ప్రేరేపించునో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకును, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ట వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణ తెచ్చిరి అనుందా? అంటే ఇప్పుడు యెహోవాకు అర్పణ తేవాలి, దానికి అయ్యేటటువంటి ఖర్చు అంతా కూడా దేవుడే ఆకాశంలో నుంచి వేసేయలేదు. అక్కడ ఏసీ లేదు. అందుకని 20వ వచనంలో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే ఎదుటి నుండి వెళ్ళిపోయాను అంటే అప్పటి వరకు అక్కడ డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ జరిగిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించినో వారందరూ వచ్చి ఇప్పుడు ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణ తెచ్చిరి అనిందా? దేవుడే ఇచ్చేసినాడని ఉందా? దేవుడే ఇచ్చేసినాడా? తెచ్చారు. ఎవరు తెచ్చారు? ఎవరి మనస్సు ప్రేరేపణ కలిగిందో వాళ్ళు తెచ్చారు. నా పాయింట్ అర్థమైందా? ఇప్పుడు 22వ వచనం చూడండి. స్త్రీలు గాని పురుషులు గాని, అదిగో ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతి వాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను, తావళములను, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి. సమస్త విధములైన బంగారు. ఇప్పుడు బంగారు పనికి బంగారు అవసరమా? బంగారు అవసరమైంది కాబట్టి ఇప్పుడు దేవుడే నేను పరలోకంలో చాలా బంగారు ఉందిరా మీకు ఇచ్చేస్తాను ఏరుకోండి అని అన్నాడా? లే, బంగారు కలిగినటువంటి వాడికి బంగారు మనసు ఉండదు, కానీ ఆ మనసును ప్రేరేపించినటువంటి వాడు దేవుడు. నా పాయింట్ అర్థమవుతుందా? బంగారు ఇవ్వాలనేటటువంటి ఆలోచన ఉన్నా కూడా కొంతమంది ఎవరు, కారణం ఏంటి? ప్రేరేపణ అనేటటువంటిది జరగదు. అందుకని ఇక్కడ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించనో, ఇదేంట్రా ఈ బంగారంతా దేవుడిచ్చిందే కదా అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేసినాడు?
బంగారాన్ని తీసుకొచ్చి ఇచ్చేసినారంట. ప్రేరేపించబడినటువంటి వాడు బంగారాన్ని తీసుకొచ్చి ఇచ్చేసినాడు. 26వ వచనం 26. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై అదిగో ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. వారందరూ అంటే ప్రేరేపింపబడినటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేసినారంట? మేక వెంట్రుకలను వడికిరి. 25వ వచనం. మరియు వివేకము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నేల దోమ్ర రక్తము రక్త వర్ణములు గల నూలును సన్నపనార నూలును తెచ్చిరి. హృదయములు గల స్త్రీలందరూ అంటే ప్రేరేపణ ఎవరికైతే జరుగుతుందో ఆ ప్రేరేపణను బట్టి మనుషులే ఏం చేస్తున్నారు? అక్కడ కావలసినటువంటి వాటిని తీసుకొచ్చిస్తూ ఉన్నారు. 29వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే మోషే చేయవలనని ఆజ్ఞాపించను యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలులో పురుషులనే గాని స్త్రీలనేమి అదిగో తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో అదిగో వారందరూ మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణమును తెచ్చిరి అన్న. అంటే దేవుని మందిరం కట్టబడాలన్నా దేవుని కార్యక్రమాల కొరకు ఏదైనా ఇవ్వాలన్నా ఇప్పుడు జరుగుతున్నది ఏంటో మనకు అర్థమైతే మనుషులే వాటిని ఏం చేస్తున్నారు? తీసుకొస్తున్నారు. మనుషులే వాటిని. ఏ మనుషులు తీసుకొస్తున్నారు? ప్రేరేపణ కలిగినటువంటి మనుషులు వాటిని తీసుకొస్తున్నారు. దేవుడే వచ్చి అక్కడ ఏం చేయలేదండి. దేవుడు ఎవని మనస్సును ప్రేరేపణ చేసి ఇచ్చినట్లుగా చేస్తున్నాడో ఆడొచ్చి ఇందులో ఏమవుతున్నాడు? జాయిన్ అవుతున్నాడు. మీరు బాగా ఆలోచించగలిగితే అందుకనే ఏదైనా అవసరత వచ్చినప్పుడు దేవుడు ఎవరిని రేపుతున్నాడు ఇప్పుడు అర్థమవుతుందా? ఆపత్కాలము సంభవించినప్పుడు దేవుడు ఎవరిని రేపుతున్నాడంటే మనుషుల్నే రేపుతున్నాడు. మనుషులను రేపుతున్నాడు. మన వద్ద ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని రేపుతాడు. కాబట్టి ఖచ్చితంగా మనం తీసుకెళ్ళి ఏం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది? ఇచ్చేయాల్సినటువంటి పరిస్థితి. దేవుని దేవాలయం కట్టాలనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు నిజంగా ఆలోచన వచ్చిందేమో దావీదు గారికి, కానీ దానికి సంబంధించినటువంటి ప్రతి వస్తువును కూడా ప్రేరేపణ కలిగి తెచ్చినటువంటి పరాయి దేశపు రాజులు కూడా ఉన్నారా? అంటే అన్ని జనులైనటువంటి రాజులను కూడా దేవుడు ఈ పనికి పురికొల్పాడా? అంటే పురికొల్పాడు. అంతేకాని దేవుడే నా కొరకు బంగారాలయాన్ని కట్టించని చెప్పి పరలోకంలో ఉన్న బంగారాన్నంతా భూమి మీదకి వేసి లేదండి. మనుషులు వాటి ప్రేరేపణ కలిగినటువంటి వారై హృదయపూర్వకంగా ఇచ్చారు అన్న సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఒకసారి మన హగ్గై గ్రంథంలోకి వెళ్ళి 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. యెహోవా యోధా దేశపు అధికారియగు మనస్సును అదిగో శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు అదిగో తమ దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టారు. అంటే చూసారు ఎంతమందిని దేవుడు ప్రేరేపిస్తే గాని దేవుని మందిరపు పని జరగలేదు. అంటే దేవుని మందిరాన్ని కట్టుకోవడానికి దేవుడే ఏదైనా చేయాలి. కానీ ఇక్కడ ఎవరి చేత చేయిస్తున్నాడు? మనుష్యులను ప్రేరేపణ చేస్తున్నాడు. ప్రియమైన వారి హృదయాలను ప్రేరేపిస్తున్నాడు. వారి హృదయాలను కూడా ప్రేరేపిస్తున్నాడు. క్రొత్త నిబంధనలో కూడా మనకు తెలుసు పౌలు గారు తిరిగినటువంటి ప్రాంతాలు దాదాపుగా చాలా ఎక్కువ ప్రాంతాలు. పౌలు గారు ఆ రోజుల్లో 1వ శతాబ్దంలో పౌలు గారు చాలా మందికి పరిచయస్తులైనారు. ఏ విధంగా అంటే సువార్త ప్రకటనల్లో. నిజంగా అలాంటి ప్రకటనల్లో ఆయన పోయి ఒక స్థలంలో ఉన్నప్పుడు ఫిలిప్పీ సంఘానికి నిజంగా లేఖను రాస్తూ 4వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం నన్ను గూర్చి
అదిగో ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు పౌలు గారు, నన్ను గురించి మీరు ఇన్నాళ్లకు మళ్ళా ఏం చేస్తానంట, మళ్ళా యోచన చేయసాగిరని ప్రభునందు మిక్కిలి సంతోషించి తిని, ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి కానీ తగిన సమయం దొరకకపోయిను, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరుచు అని అందే నేను సమస్తము చేయగలను అని చెప్పి, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని అన్నాడు. నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. చూసారా? అంటే ఇప్పుడు పౌలు గారికి శ్రమ వచ్చింది. శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలో పాలు పుచ్చుకునింది ఎవరంట? మీరు, ఫిలిప్పీ సంఘం. నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని అన్నాడు. మంచి పని అంటే దేవుని కార్యక్రమాలలో శ్రమ పొందుతున్నటువంటి ఎవరికైనా మనం పాలు పుచ్చుకుంటే అది మంచి పని. కాబట్టి ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకుని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఎలయనగా దెసలోనికలో కూడా మీరు మాటికి ఏం చేశారంట? దెసలోనికలో ఉన్నప్పుడు కూడా ఫిలిప్పీలో ఉన్నటువంటి వారు మాటికి వచ్చి నా అవసరము తీర్చుటకు సహాయము చేసిరి అన్నాడు. అంటే ఇప్పుడు పౌలు గారికి అవసరత అనేటటువంటి ఆపత్కాలం వచ్చింది. ఎవరిని ప్రేరేపించి దేవుడు పంపిస్తున్నాడు అక్కడికి? ఫిలిప్పీలో ఉన్నటువంటి స్థానిక సంఘాన్ని రేపుతున్నాడు. అందుకనే చెబుతూ, నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుటం లేదు, నేను ఈవిని ఆలోచన అంటే మీ వల్ల నేను ఇంకా ఏదైనా సంపాదించుకోవడానికి ఇలా నేను చెప్పటం లేదు, కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలనని అపేక్షించి చెబుతున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా అదిగో అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమును అయిన యాగమునై ఉన్నవి అన్నాడు. ప్రేమ అంటే శ్రమలో కూడా అనేటటువంటి అక్కరలో కూడా పాలు పంచుకున్నటువంటి దానికి ప్రేరేపించబడినటువంటి సంఘము ఫిలిప్పీ సంఘం. మాటికి మీరు వచ్చి ఏం చేస్తున్నారు అని అంటే, నా అవసరతల్లో మీరు పాలు పంచుకుంటున్నారు. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, మొదటి శతాబ్దపు సంఘములు అయితే వారి అక్కర్ల కొలది వాళ్ళు ఏం చేశారంటే పంచి పెట్టారే, కానీ దేవుడు ఎతకొచ్చి డబ్బులు మూటలు వేయలేదండి. అక్కడ వారి అక్కర్ల కొలది ఏం చేశారు? పంచి పెట్టారు. అందుకనే ఈ రోజుల్లో కూడా నేనేం చెప్తానంటే, సంఘంలో ఉండడం అని అంటే దేవుని కాపుదలలో ఉండడం. సంఘంలో నువ్వు ఉన్నావని అంటే దేవుని కాపుదలలో నువ్వు ఉన్నావు. సంఘంలో నువ్వు ఉన్నావంటే అదొక భరోసా, అదొక భద్రత అన్న సంగతి ఈ లోకంలో చాలా మందికి అర్థం కాక 4-5 వారాలు వస్తారు, 6వ వారం నుంచి వారికి ఇష్టమైన సంఘానికి వెళ్ళిపోతాడు అంతే. ఓ సంఘం అనేటటువంటిది దేవుని సంకల్పము, ఇందులో భద్రత అనేటటువంటిది ఉంటుంది, ఇందులో భరోసా అనేటటువంటిది ఉంది అన్న సంగతి చాలా మందికి అర్థం కావట్లేదు ప్రేమటువంటి వాళ్ళ. అందుకనే ఇది ఒక సంపదకు నిలయం సంఘం అని చెప్పాలని అంటే. అందుకనే మనం తెలుసు కదా, సియోనులో నుండి దేవుడు నీకు సహాయం చేస్తాడు, ఇందులో నీవు సహాయం కూడా నువ్వు కూడా చేయాలి, సహాయాన్ని కూడా నువ్వు పొందాలి. నా పాయింట్ అర్థం అవుతుంది కదా? ఆపత్కాలాలలో దేవుడు సహాయం ఎక్కడి నుంచి పంపిస్తాడు? సంఘంలో. అంటే ఇప్పుడు సంఘంలో నువ్వు నిలచి ఉండడం వల్ల ఓ భద్రతలో నీవు ఉన్నావు, ఇంకా చెప్పాలంటే దేవుని కాపుదలలో నీవు ఉన్నావు.
కష్టాల్లో ఉన్నప్పుడు పౌలుకు సహాయం అనేటువంటిది వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది సహాయము? సంఘం నుంచే వచ్చింది. బాగా ఆలోచన చేయండి. మాటి మాటికి నా అవసరత అనేటటువంటి ఆపత్కాలాన్ని ఎవరు తీర్చారు? మీరే తీర్చారని చెప్తున్నాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 44వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 44వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నారు. ఇదియు కాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. అందుకని ధైర్యంగా ఉండాలి ప్రియమైనటువంటి వాళ్ళరా, ధైర్యంగా ఉండాలి. ఓ భరోసా అంటే ఏమి లేదు. నేను స్థానిక సంఘంలో, ముఖ్యంగా చెప్పాలంటే యేసుక్రీస్తు శరీరములో ఒక అవయవముగా ఉన్నాను. ఆ సంఘమునకు శిరస్సు క్రీస్తే శిరస్సు అయినటువంటి సంఘములో నువ్వు ఒక అవయవంగా ఉన్నప్పుడు, మన శరీరంలో ఏదైనా ఒక అవయవానికి దెబ్బ తగిలితే చూడండి, మిగతా అవయవాలన్నీ కూడా దాని కొరకు ఏం చేస్తాయి? పాటుపడతాయి. ప్రియమైనటువంటి వాళ్ళు, ఎక్కడో కాలుకి లాస్ట్ ఉన్నటువంటి చివరి ఏరుకి దెబ్బ తగిలితే నోరెందుకు మాత్ర వేసుకోవాలి? కడుపు ఎందుకు దాన్ని భరించాలి? ఆయింట్మెంట్ తీసుకొని చేతులు ఎందుకు దాని మీద రుద్దాలి? మనకు అర్థమవుతుంది. శరీరంలో ఉండడం అని అంటే సంఘంలో నిలిచి ఉండడం ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకనే వారి వారి అక్కర్ల కొరకు పంచిపెట్టారని అంటే మొదటి శతాబ్దపు స్థానిక సంఘంలో ఉన్నటువంటి మనుషుల యొక్క భద్రత ఎంత భద్రంగా ఉందో మీరు ఆలోచన చేయండి. అందుకనే మనుషులు విడిచిపెడతారేమో కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టాడు ప్రియమైనటువంటి వాళ్ళారా. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది. ఇప్పుడు దేవుడు ఆపత్కాలాలలో నీకు సహాయము సంఘం నుండే ఇయ్యాలి అనేటటువంటి పదం మనం నేర్చుకున్నాం. ఓకే, సంఘం నుంచే వస్తుంది, కాదంటలేదు. అయితే అలా చెయ్యాలని అంటే మనం కూడా ఏదైనా చేయాలా? దేవుడు మనల్ని ఆదుకోవాలంటే ఇప్పుడు మనం కూడా చేయవలసింది ఏదైనా ఉందా? అందుకని మళ్ళా ఒకసారి కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచించగలిగితే, ఆయన ఏం చేస్తాడంటే నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించుగాక అన్నాడు. బాగా ఆలోచన చేయండి. నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. ఒకప్పుడు నైవేద్యాలంటే నూనె, పిండి, ఇంతేనా? దేవుని సముఖులకు నీ నైవేద్యాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటాడు. మరి ఇప్పుడు మనకి నైవేద్యాలు ఉన్నాయా? నైవేద్యాలు లేవు. కానీ నువ్వు దేవుని కోసం పెట్టినటువంటి శ్రమ, చేసినటువంటి కష్టం, చేసినటువంటి కార్యక్రమాలను దేవుడు ఏం చేస్తాడు? జ్ఞాపకానికి పెట్టుకుంటాడు. ప్రియమైనటువంటి జ్ఞాపకానికి రావాలి, జ్ఞాపకానికి. అందుకని చెప్తున్నాడు, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. ఏ బలి అర్పించావు? ఇక్కడికి వచ్చి ఆ రోజులంటే దహన బలి అర్పించావు, ఆ రోజుల్లో ఏంటంటే నైవేద్యాలను సమర్పించావు. మరి ఈ రోజుల్లో నైవేద్యాలు లేవు, దహన బలులు అంతకంటే లేవు. మరి ఏం చేయాలి ఇప్పుడు? మనం ఏం చేస్తే ఆయన మనల్ని జ్ఞాపకం ముందు ఉంచుకుంటాడు. అంటే ఇప్పుడు జ్ఞాపకం ముందు దేవుడు ఉంచుకుంటే గాని ఆపత్కాలము సంభవించినప్పుడు దేవుడు ఉత్తరం ఇచ్చునుగా కన్న పదం ఉందే. ఇప్పుడు దేవుడు ఉత్తరం ఇస్తాడు. దేవుడు ఆపత్కాలాల్లో నిన్ను ఆదుకుంటాడు. ఏ సమయాల్లో ఆదుకుంటాడో నీకు అర్థమవుతుందా? నీ దహన బలులు, నువ్వు చేసినటువంటి నైవేద్యాలను దేవుడు జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు ఆపత్కాలము సంభవించిందనుకో, ఆపత్కాలంలో యెహోవా నీకేం చేస్తాడు? అందుకని ప్రారంభంలోని యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక అన్న పదం రాసేసి ఆ తర్వాత మళ్ళా అసలు విషయాన్ని తెలియజేస్తున్నటువంటి సంగతి. నిజంగా ఇక్కడ ఆలోచన చేస్తే ఇప్పుడు ఆపదలో ఇప్పుడు సహాయము దేవుని దగ్గర నుంచే రావాలి. ఇప్పుడు దేవుని దగ్గర నుంచి ఎలా వస్తుందని మనం అనుకుంటున్నాము? సంఘంలో ఉన్నటువంటి మనుషుల యొక్క హృదయాలను దేవుడు ప్రేరేపణ కలిగిస్తేనే సహాయం అనేటటువంటిది వాళ్ళ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు మన హృదయాలను కదిలించాలంటే, మనుషుల యొక్క హృదయాలను ప్రేరేపించాలంటే ఇప్పుడు దేవుని ఆపత్కాలంలో ఆశ్రయించినటువంటి ఒకరి ట్రాక్ రికార్డుని తీస్తున్నాడా బయటికి?
ట్రాక్ రికార్డు తీస్తున్నాడు బయటకు. బాగా గుర్తుపెట్టుకోండి, ట్రాక్ రికార్డు తీస్తున్నాడు. ఇప్పుడు హిజ్కియా విషయంలో కూడా జరిగింది అదే కదా, హిజ్కియా విషయంలో జరిగింది అదే. కాబట్టి ఇప్పుడు హిజ్కియా గారు చేసినటువంటి ప్రార్థన మనకి జ్ఞాపకం ఉందా? చదువుకుందాం ఒకసారి. యథార్థ హృదయముతో నీ సన్నిధిని నీ ఎడల నేను ఎలాగ నడుచుకుంటున్నా కృపతో ఒక్కసారి జ్ఞాపకము చేసుకో అన్నాడు. జ్ఞాపకము చేసుకో అన్నాడు. ఆ ట్రాక్ రికార్డ్ బాగుంటే నా దహన బలులు, నా నైవేద్యాలు నువ్వు నిజంగా జ్ఞాపకం చేసుకునేటటువంటి వాడైతే ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు నాకేమొచ్చింది? ఆపద వచ్చింది అన్నాడు. ఆపత్కాలం వచ్చింది, ఆపత్కాలం వచ్చింది. ఇప్పుడు నన్ను ఆదుకోవడానికి తగినటువంటి దేవుడు నీవే అని ఆయనను ఆశ్రయించిన ప్రతిసారి ఇప్పుడు ఆయన కూడా అన్నాడు, నాన్న నీ ట్రాక్ రికార్డు కావాలి నాకు అన్నాడు. నీ ట్రాక్ రికార్డు కావాలన్నాడు. ఏంటి మన ట్రాక్ రికార్డు? నీ దృష్టికి అనుకూలంగా జరిగించానే వాటిని చూడు ఒకసారి అన్నాడు హిజ్కియా. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాము? మన ట్రాక్ రికార్డు కూడా దేవుని సముఖంలో పెట్టాలంటే నిజంగా మన ట్రాక్ రికార్డులో కనిపిస్తున్నటువంటివి ఏంటంటే ఆలస్యంగా రావడం, ఇంకా మనం ఊరికే మనం మాట్లాడుకున్నాంలే, అవసరమైతే ఎగ్గొట్టడం, ఏటిని తరగతులను, ఇంకా ఆరాధన కూడా కాలుతో తొక్కియడమే, ఇంక వేరేదేం లేదు. ఇదేనా మన ట్రాక్ రికార్డు? మనం చేయగలిగినటువంటి వాటిని చెప్తున్నాను నేను, మనం చేయగలిగినటువంటి వాటిని చెప్తున్నాను. అంటే మనం చేయదగినటువంటి వాటి విషయంలో కూడా దేవుణ్ణి మనం ఏం చేస్తున్నామంటే దూరపరిచేస్తున్నాం. ఆపత్కాలం వస్తుంది, నేను కాదంటలేదు, నేను చెప్తున్నాను. నీతిమంతులకు కూడా ఆపత్కాలం వస్తుంది, అనీతిమంతులకు కూడా ఆపత్కాలం వస్తుంది. అనీతిమంతులకు ఆపత్కాలం వస్తే దేవుడు ఏం చేస్తాడు? వదిలేస్తాడు, నిర్దాక్షిణ్యంగా వదిలేస్తాడు. కానీ నీతిమంతులుగా మనకు ఆపత్కాలం వస్తే మన ట్రాక్ రికార్డుని తీస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. ఆ ట్రాక్ రికార్డుని తీయడా? ఆడితో సంబంధమే లేదు అసలు. ఆడెప్పుడు దేవుడా అని మొక్కలేదు అసలు. ఆడెప్పుడు దేవుడా అనే నిజమైనటువంటి దేవుని దగ్గరకు వచ్చి ఎప్పుడు వాడు బేరసారాలు ఆడలేదు. కానీ మనం నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలుసు, ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలుసు, ఆయన గుణాలేంటో తెలుసు, ఆయన మనస్సు ఏంటో తెలుసు, ఆయనకి అసహ్యమైనటువంటివి ఏంటో కూడా మనకు బాగా తెలుసు, ఆయనకి ఇష్టమైనటువంటివి ఏంటో కూడా మనకు తెలుసు, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలనేటటువంటి ఆలోచన కూడా మనకు తెలుసు. కానీ దేని విషయంలో కూడా మనం ఏం చేస్తున్నాము? ఏది కూడా ఆయనకి నచ్చినట్టుగా మనం చేయట్లేదు. మనం చేయగలిగినటువంటివే మనం చేయలేకుండా ఉన్నప్పుడు ఇప్పుడు ఆపత్కాలము సంభవించితే ఆపత్కాలాల్లో దేవుడు ఉత్తరం ఇచ్చునుగాక. నిజమే, ఉత్తరం ఇస్తాడు, కాదనలేదు. కానీ కండిషన్స్ అప్లై అంటున్నాడు ఇక్కడ. కండిషన్స్ అప్లై అంటున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళ. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయం. ఓ సంఘటన ఇక్కడ రాజుకు దర్యావేషుకు జ్ఞాపకం వస్తుంది చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం. అర్ధరాత్రి నిద్ర పట్ట ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడిన. అంటే ఆ రాత్రి నిద్ర పట్టకపోతే ఈయన చప్పట్లు కొడితే ఎవడో ఒక లేచి ఆడు నిద్ర బాగూడదా? ఆడు నిద్ర బాగూడదు. రాజేమో నిద్ర బాగాలి, ఆడు నిద్ర బాగూడదు. ఈయనకేమో ఇక్కడ నిద్ర పట్టట్లేదు. కాబట్టి బయట ఉన్నటువంటి వాడు కూడా నిద్రపోకుండా ఉండాలి. ఇప్పుడు చప్పట్లు కొట్టంగానే చిత్తం రాజా అంటారు చూడు, రే రాజ్య సమాచారపు గ్రంథం తేపో అన్నాడు. అంతే, ఆడు తెచ్చేయాలా? అది ఏ రాత్రి అయినా పర్లేదు, అర్ధరాత్రి జామ ఇవన్నీ సంబంధం లేదు, తెచ్చేసినాడు. చదువు అన్నాడు. బిక్తాను తెరషు అను రాజు యొక్క 2 నపుంసకులు. రాజుకి వీళ్ళు ఎవరంట? ద్వారపాలకులు. నపుంసకులను ఆ రోజుల్లో అంటే వాళ్ళు మగాళ్లే, కానీ నపుంసకులుగా చేయబడినటువంటి వాళ్ళుగా ఉంటారు రాజుల కాలంలో, రాజుల యొక్క అంతఃపురంలో. ఎందుకంటే రాజుకు చాలా మంది ఉపపత్నులు భార్యలు ఉంటారు. కానీ ఆ శరీరం మగాడిదై ఉండాలి, కానీ ఆడు మగాడిగా ఉండకూడదు. అదే వీళ్ళిద్దరు ఏం చేశారు అంటే ఆ రాజును చంపడానికి ప్రయత్నం చేసినారు. ప్రయత్నం చేసినప్పుడు ఏం జరిగింది? చంప ప్రయత్నించిరి, మొద్దుకై దానిని తెలిపినట్టు అందులో రాయబడి ఉండెను.
రాజు ఆ ఆగండి ఆగండి, ఏం జరిగింది ఆ రోజు? నా మీద కుట్ర జరిగిందా? ఎవరు చేశారు? పలానా బిక్తాను మలనాడు మిమ్మల్ని చంపాలని ప్రయత్నం చేసినారు. మొర్దకై అనేటటువంటి అతను దాన్ని అడ్డుకొని మీకు దగ్గరకు ఆ సమాచారాన్ని తెచ్చాడు అన్నప్పుడు మొర్దకయ్య అతనెవరు? అతనెవరంటే మీ ప్రాణాలను కాపాడినటువంటి వాడు. సరే, అలాగైతే ఆగండి. ఆ రోజు మొర్దకై చేసిన దానికి మనం ఏమన్నా ఇచ్చామా అని అన్నాను. మొర్దకై చేసిన దానికి ఏమన్నా మనం ఇచ్చామా అంటే ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు మొర్దకైకి ఏదైనా చెయ్యాలని అంటే ఇప్పుడు మొర్దకైకి చేసినటువంటి దాన్ని రాజే జ్ఞాపకం చేసుకున్నాడు. మొర్దకై చేసినటువంటి దాన్ని రాజు జ్ఞాపకం చేసుకుని ఆల్రెడీ ఇతను మనకు చేసినటువంటి కార్యక్రమానికి మనం ఏమైనా చేశామా అని అన్నప్పుడు వాళ్ళు చెప్తున్నాడు ఏమీ చేయలేదు అని అన్నాడు. అదేంటది? అతను చేసినటువంటి కార్యక్రమానికి ఒక రాజుగా నేనుండి నా ప్రాణాన్ని కాపాడినటువంటి అతని విషయంలో నేనేం చేయకపోవడం అనేటటువంటి చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం. కాబట్టి అతన్ని పిలిపించండి. ఇంతకీ ఏం చేయాలా అంటే నా ఘనత ప్రకారం అతన్ని చాలా గొప్పగా ఎంచాలి అనేటటువంటి విషయం. చూడండి, లోకంలో ఉన్నటువంటి ఒక రాజే ఒక వ్యక్తి వలన పొందినటువంటి మేలు విషయంలో అతన్ని గణపరచడానికే రాజు చాలా చక్కగా ఇష్టపడుతున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక తండ్రి అయినటువంటి దేవుని యొక్క కార్యక్రమాలను మీరు చూడండి, ఒక్కసారి ఆలోచించి. మనకు తెలుసు ఆపత్కాలాలు మనకి సంభవించినప్పుడు, అనారోగ్య సమస్యలు, ఇంకా చెప్పాలంటే ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితులు ఎన్ని సంభవించినా కూడా ఒకనాడు వీటన్నిటిని అనుభవించినటువంటి పౌలు గారే చెప్తున్నారు, మాటి మాటికి మీరు వచ్చి నాకు సహాయం చేశారు. మీ దగ్గర నుంచి ఇంకా నేను పొందాలని ఈ సంగతి గురించి నేను మాట్లాడలేదు, కానీ మీరు ఇచ్చిన ప్రతి దానికి ప్రతిఫలము దేవుడే ఇస్తాడుగాక అని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, కాబట్టి ఇక్కడ మనకి ఆలోచనకు వచ్చేటటువంటి విషయం ఏంటంటే ఆపత్కాలలో సహాయం అనేటటువంటిది దేవుని ద్వారానే వస్తుంది, కానీ దేవుడే డైరెక్ట్గా దాన్ని చేయట్లేదు. మనుషుల హృదయాలను దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేరేపణ కలిగిస్తేనే అవి వస్తున్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళ, కాబట్టి ఎప్పుడు కూడా ఒక స్థానిక సంఘంలో ఉన్నటువంటి సహోదరుల యొక్క హృదయాలను దేవుడు ప్రేరేపించినప్పుడు నీకున్నటువంటి ఆర్థిక సమస్యల యొక్క విలువ ఎంత చెప్పండి, ఒక్కసారి ఆలోచన చేయండి. పోనీ ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు పడుతుంది, దేన్ని బట్టి ఆర్థిక సంబంధాలు నీకు ఎదురయ్యాయి? ₹1,00,000 పెట్టి మీటింగ్ పెట్టించావా? అందువల్ల ఆపద లేకపోతే ఆర్థిక సంబంధమైన పరిస్థితి ఏర్పడిందా? ఒకసారి ఆలోచన చేయండి. అంటే దేవుని కార్యక్రమాలలో మనం పెట్టనటువంటి ప్రతి డబ్బుకు మన మూర్ఖత వల్లే ఆపత్కాలాన్ని మనం ఏం తెచ్చిపెట్టుకున్నాం. కాబట్టి దేవుని యొద్ద నుండి సహాయం రావాలని అంటే ఇప్పుడు దేవుడు దేన్ని పరిశీలిస్తానంటున్నాడు? ట్రాక్ రికార్డ్ని, నీ నైవేద్యములు, నీ దహన బలులు నాకు జ్ఞాపకమునకు వస్తున్నాయి అన్నాడు. నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు కానీ ఒక పనిని చేయడానికి పూనుకుంటే మన ట్రాక్ రికార్డు కూడా బాగుంటే ఇకను చూసుకో నీ పరిస్థితి ఎలాగుంటుందంటే మన నైవేద్యాలు, మనం ఇచ్చే దహన బలులు ఆయనకు అంగీకారంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆపత్కాలం వచ్చిందనుకో, సంఘస్థుల్ని కాదు కదా సంఘేతరులను కూడా దేవుడు ఏం చేస్తాడు? ప్రేరేపణ చేస్తాడు. లేయ్, నీకు పరిచయం కదా పలానా వాడు, ఆడు చర్చికి వెళ్తున్నాడా ఇంకో దగ్గరికి వెళ్తున్నాడా? కాదు, ఆడికి నువ్వు సహాయం చెయ్యాల్సిందే అని కొన్నిసార్లు బయట వారి చేత కూడా ప్రేరేపణ చేసి రప్పిస్తాడా? నీ దగ్గరకు రప్పిస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, ఒకసారి 2వ అధ్యాయం ప్రసంగి రాసినటువంటి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే ఎలాంటి మాటలు, ఎలాంటి వారిని ప్రేరేపణ చేసి పంపిస్తున్నాడో చూడండి. ఇక్కడ ఎలాగనగా 2వ అధ్యాయం 26, మీ అందరి బైబిల్లో దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. ఎలాగనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టుడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. పాపాత్ముడే వాడు, కానీ ఆడు పోగు చేసి ఎవడికి ఇవ్వాలి? దైవ దృష్టికి ఇష్టుడైనటువంటి వాడికి ఇవ్వాలి. దైవ దృష్టికి ఇష్టుడైన వాడు ఎవరు? మనమే. ప్రేమైనటువంటి వాళ్ళరా, మనం దేవునికి అంగీకారంగా దేవుడు ఆశించినటువంటి పనుల యందు మన యొక్క రికార్డును జాగ్రత్తగా కానీ మనం నడుపుకుంటూ వస్తుంటే నీకు ఇవ్వడానికి పాపాత్మునికి ఆ పనినే అప్పచెప్తాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఒరే పాపాత్ముడికి ఇలాంటి పనిని మనకు సేవ చేయడానికి అలాంటి వాడిని దేవుడు
నియమించే ఉంటాడు. మీరు కావాలంటే మీరు గమనించండి, ప్రతి విషయంలో కూడా నీకు బాగా లేకుండా వస్తే నీ డాక్టర్ క్రైస్తవుడై ఉండాల్సిన అవసరం లేదు, కానీ నీ కొరకు ఏం చేస్తాడు? ట్రీట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. నీకు అవసరమైతే బ్యాంకులోని ఇవ్వడానికి కూడా, బ్యాంక్ మేనేజర్ కూడా నీకు క్రిస్టియన్ కాదు, కానీ నీ కొరకు రండి సార్, ఏమి ఇంకా లోన్ తీసుకోరా అని అడుగుతుంటాడు. వాడు లోన్ తీసుకోరా అని అడుగుతుంటాడు. నేను ఇప్పిస్తాను కదా అన్నట్టుగా ముందుకు వస్తాడు. ఆడు క్రైస్తవుడు కాకుండా ఉండొచ్చు. ఎందుకు? బయట వాళ్ళ యొక్క హృదయాలను కూడా ప్రేరేపిస్తాడు. ఆపత్కాలము నీ యొక్క మనవిని వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకనే పాపాత్ముడికి వాటిని నిర్ణయిస్తాడు. మీకు తెలుసో లేదు, ఐగుప్తు దేశంలోంచి ఇశ్రాయేలు బయటకు వచ్చేటప్పుడు ఏమడిగి తెచ్చుకున్నారు? ఇప్పుడు పోయి అడగండి, మేము ఈ ఊరు వదిలిపెట్టి పలానా ఊరికి వెళ్ళిపోతాం, ఇక మేము రామని పక్కింటి వాళ్ళ దగ్గర పోయి ఆ కమ్మలో ఆ దండిచ్చి అని అడిగి చూడండి, ఇస్తారా? అసలు మేము ఎందుకు ఇవ్వాలి? నువ్వెందుకు వచ్చి అసలు బంగారు రేటు ఇప్పటికే ఎట్లాగుంది? ఒక గ్రామం ధర ఎంత భయంకరంగా ఉంటే నువ్వు వచ్చి మమ్మల్ని బంగారు అడుగుతావు. కానీ ఐగుప్తులు ఏం చేశారు? తీసి ఒలిసి ఇచ్చేసినారండి. తీసి ఇచ్చేసినారా? ఇశ్రాయేలుకి తీసి ఇచ్చేసినారు, బంగారు ఇచ్చేసినారు. వాళ్ళు దేవుని ఎరిగినటువంటి వాళ్ళు కాదు ప్రియమైనటువంటి వాళ్ళ. ఐగుప్తుల్లాగా బంగారు తెచ్చుకున్నారు. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, నీ ధైర్యం దేవుడై ఉండాలి, నీ బలహీనత దేవుడై ఉండాలి, మొత్తానికి దేవుడై ఉండాలి, అంతే. ఇంక వేరే ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. ఆపత్కాలాల్లో నీకు ప్రతిఫలం ఇవ్వాలన్నా, నీకు సహాయం రప్పించాలన్నా, రాత్రికి రాత్రి ఏదో మూటలు తీసుకొచ్చి నీ ఇంటి ముందు పడేయడు ప్రియమైనటువంటి వాళ్ళ. నీ సహోదరుని హృదయాన్ని ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. ఆడికి మించింది కూడా బయట వారి యొక్క హృదయాలను కూడా దేవుడు ఏం చేస్తాడు? ప్రేరేపణ కలిగి నీ దగ్గర కాలని పిలిపిస్తాడు. కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది సహాయము? కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము దొరుకును అన్నాడు. ఎలా దొరుకుతుంది యెహోవా వలనే సహాయము? మనుషుల హృదయాలను దేవుడు ఏం చేస్తాడు? ప్రేరేపణ చేస్తాడు ప్రియమైనటువంటి వాళ్ళ. అలా ప్రేరేపణ చేయాలని అంటే నీ దహన బలులు, నీ నైవేద్యాలన్నీ నేను జ్ఞాపకం తెచ్చుకుంటాను అంటున్నాడు ప్రియమైనటువంటి. ఒక్కసారి ఆలోచన చేయండి, దేవుని యొక్క కార్యక్రమాల్లో నువ్వు ఏమాత్రం జ్ఞాపకాల్లో ఉండవు, ఒకసారి జ్ఞాపకం చేసుకో. 60 అడుగుల అలా ఉండొచ్చేమో, కానీ నీ దగ్గరకు వచ్చి నీ కాళ్ళు తడిపి వెళ్ళిపోతుంది ప్రియమైనటువంటి వాళ్ళు. ఎప్పుడు? నీ నైవేద్యాలు, నీ దహన బలులు ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాటి రికార్డు చాలా చక్కగా ఉంటేనే వీటన్నిటి విషయాల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆపత్కాలాల్లో దేవుని యొద్ద నుండి సహాయం వస్తుంది, కానీ అది మనుషుల వల్లనే వస్తుంది. కాబట్టి సంఘం అనేటటువంటిది ఓ భద్రతకు నిలయం ప్రియమైనటువంటి వాళ్ళు, ఓ భరోసా, ఓ సంఘం అనే దేవుని కాపుదల్లో నువ్వు ఉండవు. అలాంటి సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావని అంటే ఇంకేమైనా ఉందా? మందను వదిలిపెట్టి ఒక గొర్రె వెళ్ళిపోయింది అనుకోండి, ఎన్ని జంతువులు దాన్ని కాచుకొని ఉంటాయో చూడండి. అదే మందలో ఉంటే ఏ జంతువు కూడా ఆ మందను టచ్ చేయడానికి సాహసం చేయదు ప్రియమైనటువంటి వాళ్ళు. కాబట్టి దూరంగా ఉండి ఏం చేయలేము, సమిష్టిగా ఉండి ఓ స్థానిక సంఘంగా ఉన్నప్పుడే మనుషుల యొక్క హృదయాలను ప్రేరేపించి దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలను జరిగించగలుగుతాడు. అందుకనే పౌలు గారు మీ వలన పొందినటువంటి ఈవి అన్న పదం వాడతాడు. అంటే ఏదో నేను ఇంకా పొందాలని కాదు, కానీ వాటి వలన దేవుడు మీకు అనేకమైనటువంటి ప్రతిఫలాలను ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అన్న పదాన్ని వాడుతున్నాను. కాబట్టి స్థానిక సంఘం అనేటటువంటిది మరేదో కాదు, నీ బలం అదే అయి ఉండాలి, నీ బలహీనత కూడా అదే అయి ఉండాలి. కాబట్టి స్థానిక సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళావా, మన బలహీనతలకు మనమే బాధ్యులమైపోతాం, మన ఆపత్కాలాలకు మనమే బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి స్థానిక సంఘం అని అంటే క్రీస్తు శరీరంలో ఒక భాగంగా అవయవానివై ఉన్నావు. సంఘానికి శిరస్సు క్రీస్తే అందులోంచి మనం బయటకు వెళ్తే ఆటోమేటిక్గా అపవాది ఏం చేస్తాడు? ఈ 4 గోళ్ల మధ్య అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం అనేటటువంటి కార్యక్రమాలను విడిచిపెట్టి చూడు ఒకసారి. ఒకే వారం కదా అని నువ్వు అనుకుంటావు, ఆ 2వ వారం కూడా ఆటోమేటిక్గానే దూరం అయిపోతావు. కుటుంబంలో 4 వస్తే 3 రాకుండా ఉంటే సరిపోతుందా? అది చెల్లుబాటు కాదు ప్రియమైనటువంటి వాళ్ళ. అందరూ రావాలి, దేవుని సముఖంలో ఆరాధన జరిగించాలి, దేవుణ్ణి గణపరచాలి. దేవుడు మన ట్రాక్ రికార్డు చూసినప్పుడు బడా నమ్మకమైనటువంటి దాసుడు, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి పెద్దవాటి మీద నిన్ను అధికారిని చేస్తాననేటువంటి ఆ
అలాంటి ఆదరణకరమైనటువంటి మాటలు మనం పొందాలి. కాబట్టి ఆలోచించేయండి, ఆపత్కాలాలలో సహాయం ఎక్కడి నుంచి వస్తుందని అంటే సంఘం నుంచే మనకు వస్తుంది అన్న సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకొని ప్రతి చిన్న సమస్య పెద్ద సమస్య అయినా కూడా స్థానిక సంఘంలో పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు వాటిని ఎంతగానో మనకు బలాన్ని ఇస్తాయి, దేవుని యొద్ద ప్రతిఫలాన్ని తీసుకొచ్చి మన ముందు నిలబడతాయి. కాబట్టి చక్కగా సంఘంలో మన యొక్క ఐక్యతను మనం కలిసి ఈ యొక్క కార్యక్రమంలో మనం బ్రతుకున్నన్ని రోజులు ఈ యొక్క కార్యక్రమాలను జరిపించి ఆ రాబోయేటటువంటి ఉన్నతమైనటువంటి లోకాన్ని సాధించుకోవాలని, అలా బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నానా ఉన్నతమైనటువంటి మీ మాటలేందో మేము లక్ష్యం ఉంచడానికి, మరి ముఖ్యంగా ఈరోజు ఆపత్కాలాలు నీతిమంతుడికి కావచ్చు అనీతిమంతుడికి కావచ్చు, నానా ఆపత్కాలాలు అనేటువంటి సంభవిస్తాయి. కానీ నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి మీరు తప్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎలా తప్పిస్తారో అన్న సంగతిని గురించి కూడా మనుషుల యొక్క హృదయాలను మీరు ప్రేరేపణ చేసి వాటికి కావాల్సినటువంటి వాటన్నిటిని కూడా మీరు దయచేస్తారని మీ లేఖనాలను అనుసరించినటువంటి మాటల ద్వారా మేము హెచ్చరిక చేయబడ్డాం. ఇదిగో మీ కుమారుని శిరస్సుగా కలిగినటువంటి స్థానిక సంఘాల్లో మేమందరము అవయవాలుగా ఉండి సంఘం యొక్క క్షేమాభివృద్ధికి మేము పాటుపడి సంఘంలో నుండి వేరుపార్చబడి మేము చేసేది ఏమీ లేదని సంఘంతో ఉండి మేము అనేకమైనటువంటి బలీయమైనటువంటి కార్యాలు మీ దృష్టిలో చేసి మా జీవితాల ఆపత్కాలాలు సంభవించినప్పుడు మీరు వాటికి చక్కటి ప్రతిఫలాన్ని మీరు దయచేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం. నాకు అనుగ్రహించి కాపాడి మీ కృపలో మమ్మల్ని బలపరచండి. విన్నటువంటి వాక్యాలను మా హృదయాల్లో పదిలిపరుచుకొని వాటి ప్రకారం మేము ప్రవర్తించే వారంగా ఉన్నట్లుగా సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.